హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. క్యాబేజీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాం. క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాసన వస్తుంది అది ఇదని. అటువంటి వాళ్ళ కోసం ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ కట్ చేసి బాగా శుభ్రంగా కడుక్కొని సరిపోయినంత పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు అవన్నీ తీసుకోవాలి. ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయలని బాగా చక్కగా వేయించుకున్న తర్వాత దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అవి చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కూడా ఒక 2 వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగానే కడిగి పెట్టుకుని ఉంచుకున్నటువంటి క్యాబేజ్ ఉంది కదా, ఆ క్యాబేజ్ని అందులో వేసుకోవాలి. క్యాబేజ్ బాగా ఫ్రై కావాలి. కొంచెం కలర్ కోసం పసుపు కూడా వేయండి, బాగుంటుంది. ఇదంతా బాగా మగ్గాలి. ఆయిల్లో మగ్గిన తర్వాత అదంతా పసుపు వేసాము. మిక్సీ రోల్ వీలైతే రోట్లో దంచుకోండి, లేదంటే మిక్సీలో బరకగా పట్టుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి, ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసాము. దీంట్లో పల్లీలు, నువ్వులు అవన్నీ వేసుకొని అవసరం లేదండి. మన కొబ్బరి చట్నీ ఎలా ఉంటుందండి అలాగే అట్లా 2 మినిట్స్ కొత్తిమీర వేసినాక 2 మినిట్స్ వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా అవుతుంది. చట్నీ అయిపోయిందండి. తాలింపు పెట్టాను, దానికి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టినాను. అంతేనండి, క్యాబేజ్ చట్నీ రెడీ టు సర్వ్. మీరు కూడా చేసుకోండి. లైక్, షేర్. Thank you for watching. Like, share and subscribe for more videos. Cabbage chutney is ready.